నమస్తే, నేను మీ సూర్య. ఒకేసారి పాకిస్తాన్కి, అమెరికాకి, చైనాకి ఒక గొప్ప ఏజెంట్ ఈ దేశంలో దొరికాడు. అతనే రాహుల్ గాంధీ. అదేవిధంగా ఆ మూడు దేశాలకి కూడా ఒక మంచి ఆర్గనైజేషన్, వాటికి సపోర్ట్గా, ఆ దేశాలకు సపోర్ట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లేదా పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత 2 రోజులుగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో భాగంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి ప్రతి మాట గమనిస్తే, మొత్తం చర్చలో భాగంగా ఆయన కనీసం భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ, లేదా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ చేసినటువంటి బలమైనటువంటి రిటాలియేషన్ మెజర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ అనే దాని మీద కనీసం దాని గురించి మాట్లాడలేదు. అంటే గొప్పగా, ఎందుకంటే ప్రభుత్వాన్ని వారు సపోర్ట్ చేయకపోవచ్చు, ఏ పార్టీకి, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటిది అలాంటి ఆర్మడ్ ఫోర్సెస్కి సపోర్ట్ చేయకపోగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మాట్లాడారు. కేవలం వారు మాట్లాడేటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, ఈ దేశాన్ని ప్రపంచం ముందు చిన్న చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఒకటి. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతున్నాయో ఖచ్చితంగా ఎంతో కొంత మంచి ఉంటుందిగా, ఆ మంచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందిగా. కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఇంకా తక్కువ చేయాలి, మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని తక్కువ చేస్తున్నాం అనేటువంటి ఒక ధోరణిలో దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే, అతను ఏమంటాడంటే, ప్రభుత్వానికి యుద్ధం చేసేటువంటి ఆలోచన లేదు అంటాడు. అలా అయితే ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారు? ఇండస్ వాటర్ ట్రీటీని ఎవరు ఆపివేశారు? ఇండస్ వాటర్ ట్రీటీ ఆపివేసిన తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? సో ఒకసారి ఇండస్ వాటర్ ట్రీటీ మీరు ఆపివేస్తే మీరు యుద్ధం ప్రారంభించినటువంటి మాట చెప్పింది ఎవరు? పాకిస్తాన్. అంటే యుద్ధం ప్రారంభించాం. అంతేకాకుండా మన దేశ సైనికులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా పాకిస్తాన్లోనే దాడులు చేశారు, పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేశారు. మరి ఇవన్నీ యుద్ధాలు కాకపోతే ఎలా? ఇవన్నీ యుద్ధం అంటే ఒక రష్యా ఉక్రెయిన్ వార్ లాగా సంవత్సరాల కొద్ది జరగడం వల్ల ఏమవుతుంది తెలుసా? దేశం అనేటువంటిది ఖచ్చితంగా నష్టపోతుంది. ఎంత పెద్ద దేశమైనా ఒక చిన్న దేశంతో యుద్ధం జరిగితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి ఒక వార్ అనేటువంటిది చాలా బలంగా తయారైపోయింది. ఒక చిన్న దేశం కూడా పెద్ద దేశాన్ని ఎదిరించగలదు ఎన్ని రోజులైనా. దానికి ఉదాహరణకి ఉక్రెయిన్ ఉదాహరణ. పెద్ద దేశం అనేటువంటి రష్యా ఉక్రెయిన్ ఇప్పటికీ కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతి దేశం నష్టపోతుంది. ఈ రోజున భారతదేశం అనేటువంటిది 2047కి అభివృద్ధి చెందేటువంటి దేశంగా తయారవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి మన యుద్ధం అనేటువంటిది ఒక దాన్ని మనం పక్కన పెట్టుకుంటే మనం ఇంకెప్పుడు ఆలోచిస్తాం, ఇంకెప్పుడు మన యొక్క సమస్యల గురించి మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడు మనం మన యొక్క అభివృద్ధి ఎజెండాను ముందే తీసుకుంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నది కూడా పాకిస్తాన్ వాళ్ళు అడుక్కుంటే మాత్రం చేస్తాం. సో దీనివల్ల ఎప్పుడైతే యుద్ధం అనేటువంటిది కంటిన్యూ అయిపోతుందో ప్రాణ నష్టం జరుగుతుంది, అటుపక్క ఇటుపక్క కోల్పోతాము. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోతుంది. ఈరోజు ఉక్రెయిన్లో జరిగినటువంటిది అదే. ఈవెన్ పెద్ద దేశం అనేటువంటి రష్యా అదే జరిగింది. ఈ రోజున భారతదేశం ఆయిల్ కొనుక్కోకపోతే రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా ఆ విధంగా ఉంది. కానీ భారతదేశం యొక్క బలమైనటువంటి విదేశాంగ శాఖ, బలమైనటువంటి నాయకత్వం ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది సమస్య అనేటువంటిది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో మొదలవుతున్నటువంటి సమస్య. ఈ సమస్య ఎప్పుడు మొదలైంది? మనము ఎప్పుడైతే పిఓకేని ఆక్రమించుకున్నప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదో అప్పట్లో ఈ రోజున ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఆయన ఇంకో మాట ఏంటంటే, తను ట్రంప్ది అబద్ధమని చెప్పే ధైర్యం మోదీకి ఉందా అని అడుగుతున్నాడు. క్లియర్గా మన జయశంకర్ గారు చెప్పారు. నిన్న మోదీ గారు మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది, ఎటువంటి ఏ నాయకుడు కూడా, ఏ దేశము కూడా యుద్ధం ఆపండి అని చెప్పి జోక్యం చేసుకోలేదు. ఆఖరికి అమెరికా ఉపరాష్ట్రపతి ఉపాధ్యక్షుడు ఫోన్ చేసి, అతను ఫోన్ చేసినా సరే ఆ సమయంలో యుద్ధం ఆపేటువంటి నిర్ణయం మేము తీసుకోలేదు, పాకిస్తాన్ అడుక్కుంటే మాత్రమే మేము చేసామనేటువంటి విషయాన్ని ఆన్ రికార్డ్ ఒక దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి ప్రపంచానికి తెలిసేలా చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే ప్రశ్న. సరే, కాబట్టే మనం రాహుల్ గాంధీ అమెరికాకి ఒక ఏజెంట్గా పనిచేస్తామని చెప్తాం. మీ దగ్గర ఒక మంచి ఆలోచన విధానాలు ఏమన్నా ఉన్నాయా? భారతదేశానికి సపోర్ట్గా, భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చెప్పండి. ఒక ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది చాలా బలంగా మీరు ఎప్పుడైతే చేసుంటే, అంటే
ఆపరేషన్ సింధూర్ ప్రారంభం అవ్వకముందు మీరు ఒక మాట చెప్పారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సమ్మతమే అని. అదే నిర్ణయాన్ని కనుక మీరు ఈ రోజు వరకు కొనసాగినట్టయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఈ రోజున ఒక మెచ్యూర్ లీడర్గా కనపడేటువంటి అవకాశం ఉండేది. ఈవెన్ ప్రతి ఒక్కరూ మెచ్చుకునేవారు. కానీ మీరు ఓట్ల రాజకీయం కోసం, లేదా మీ యొక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ కోసము, అమెరికా కోసము, చైనా కోసం మీరు పడేటువంటి తాపత్రయం ఏదైతే ఉందో ఈ రోజున దేశంలో ప్రతిపక్షం మీద చిరాకు వస్తుంది. ఇప్పటికైనా సరే ఒక క్లియర్ కట్ ఐడియాలజీ తోటి, ఒక క్లియర్ కట్ మీ రోల్ ఏంటి అనేది మీరు గుర్తించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఖచ్చితంగా ఈ దేశంలో మిమ్మల్ని గుర్తిస్తారు, మీ పార్టీని గుర్తిస్తారు తప్ప ఇలాంటి దేశ భద్రత అంశాల్లో కూడా మీరు దేశ వ్యతిరేకంగా కనుక మీరు మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్లు, ఇప్పుడున్నటువంటి ఓట్లు కూడా తదుపరి ఏ వర్గం ఏదో మీరు అనుకున్నటువంటి వర్గాలు ఏవైతే మనకు ఉంటాయి అనుకుంటున్నారో ఆ వర్గాలకు కూడా క్లియర్ మెసేజ్ అర్థమవుతుంది ఎవరు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఈ దేశం వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే, ఈరోజు కొంతమంది అపోజిషన్ ఎంపీస్ మాట్లాడడం చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక దేశాలకి చాలామంది ఎంపీలను పంపించారు. అందులో మెజారిటీగా అపోజిషన్ ఎంపీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ప్రభుత్వం మమ్మల్ని పిలిచింది, ఈ 10 రోజులు దేశం కోసం మనం పనిచేయాలని చెప్పి ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడి ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ యొక్క గొప్పతనాన్ని, ఆపరేషన్ సింధూర్ మనం చేసినటువంటి యుద్ధాన్ని ప్రపంచాన్ని తెలియజేశాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతుంటే ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సమర్థిస్తాము, కలిసి పనిచేయాలని అడిగారు, మేము కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతే, కలిసి ఇలాంటి సమయంలో కూడా కలిసి ఉండకపోతే ఖచ్చితంగా భారతదేశంలో చీలిక తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ చీలిక ఎప్పటికీ రాదు. భారతీయులు, భారతదేశము ఎప్పటికీ కూడా బలంగా నిలబడుతుంది, విశ్వగురుగా తయారవుతుంది. 2047కి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. నమస్తే, థ్యాంక్ యూ.